కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. ఓ హౌ అబండెంట్ ఈజ్ యువర్ గుడ్నెస్ విచ్ యూ హ్యావ్ స్టోర్డ్ అప్ ఫర్ దోస్ హూ ఫియర్ యూ అండ్ వర్క్డ్ ఫర్ దోస్ హూ టేక్ రెఫ్యూజ్ ఇన్ యూ ఇన్ ద సైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ కైండ్. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం, దేవుని యందు భయభక్తులు గలవారి గురించి ఈ వాక్యము. అయితే తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్లు వింటూ, మరి డబ్బుల విషయంలో అడ్జస్ట్ అవ్వు, సర్దుకో అంటే ఆ మాట వింటూ నువ్వు ఈ కోర్సు చదువు, కష్టపడి చదువు అని అంటే ఆ కోర్సే కష్టపడి చదువుతూ ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న బిడ్డలంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళ సాయశక్తుల వాళ్ళకి చేతనైన దానిలో ఏదన్నా వాళ్ళకి ఇష్టమైంది కొన్ని సడన్గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఏమంటున్నారంటే, నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని భక్తులు అన్నారు. చూడండి ప్రియమైన వాళ్ళ, దేవుడు మన కోసం దాచి ఉంచుతారంట. కొన్ని మేలు అవి సడన్గా చెప్తారు లేదా చేస్తారు. ఆ మేలు ఊహించడానికి కుదరకుండా ఉంటుందన్నమాట. ఎంతో గొప్పగా ఉంటుంది ఆ మేలు. చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము, మనుషుల ఎదుట దేవుని నామాన్ని ఒప్పుకుంటూ ఆయన బిడ్డను నేను అని చెప్పుకోవటానికి సిగ్గుపడకుండా ఉండే వాళ్ళ నిమిత్తము దేవుడు ఎంతో గొప్ప మేలు దాచి ఉంచుతాడంట. ప్రియమైన వాళ్ళారా, మరి పరిశుద్ధ దేవుని ఆశ్రయించిన మనము ఆయన బిడ్డలమని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నామా? ఏం చేస్తున్నాము? భయభక్తులు కలిగి ఉన్నామా లేదా దేవుని ఎడల అని మనం ఎవరికి వాళ్ళమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాము.